అందరికి ఈ రోజు వీడియో ఏంటి అంటే మధు ఈ మధ్య వీడియోస్ లో కనిపించట్లేదు ఏంటి, అసలు వీడియోస్ రావట్లేదు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి. అంటే ఇంతకు ముందు వరకు అయితే 10th కదండి, ఊర్లోనే స్కూల్లో కాబట్టి మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 4కి వచ్చేసేది. మధు కనిపించట్లేదు, 5కి వచ్చేసేది. 5కి వచ్చేసి మా ఇంటికి వచ్చి వీడియోస్ చేసుకునేవాళ్ళు. లేదంటే మరి మనకు అంతగా అవసరం అంటే స్కూల్ మానేసేది అనమాట అండి, లోకల్ ఏమోల్ని. కానీ ఇప్పుడు బుద్ధి వస్తుంది అనమాట. 10th అయ్యాక అసలే 580 మార్క్స్ వచ్చేసరికి ఇంటర్ 600కి 600 సారీ 570కి 570 వచ్చేయాలని కృషి, సారీ 470 మర్చిపోయాను, 470కి 470 వచ్చేయాలని చెప్పి కృషి, పట్టుదల ఇంకేముంటాయి, అంత కృషి కూడా ఇంకా ఏముంటాయి అవన్నీ కలగట్టుకుని డైలీ కాలేజ్కి వెళ్ళిపోతుందండి. ఇంతకు ముందు అయితే ఇక్కడే లోకల్ కాబట్టి మనం 8కి లేచి 9కి వెళ్ళేది. కానీ ఇప్పుడు పాపం 7కే బస్సు ఎక్కేయాలి ఇక్కడ. చాలా సఫర్ అయిపోతుందండి. మార్నింగ్ పాపం కష్టపడి 5:30కి ఎగ్జామ్స్ ఉంటే 4కి లేచేసి అదిగో 3కి లేచేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి 7 అయిపోతుంది. సో దాని గురించి అయితే వీడియోస్ చేయట్లేదండి, కోడి పిల్లలు అప్పటికే నేర్చి పడిపోతుంది అనమాట మొత్తం. సో దాని గురించి వీడియోస్ లోకి రావడానికి అవ్వట్లేదండి. ఉన్నొక్క రోజు సండే ఖాళీ ఉంటుంది, అది కూడా పాపం రెస్ట్ తీసుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా ఆ రోజు కూడా డిస్టర్బ్ చేయట్లేదు అనమాట అండి మేము. సో మధు రాకపోవడానికి గల కారణం అయితే అదండి. అలాగే ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఈ రోజే మా ఇంటికి వచ్చింది రాక చాలా రోజుల తర్వాత వచ్చి ఏమైనా స్పెషల్ గా చేయక్క అని అడిగింది అనమాట అండి. స్పెషల్ గా అంటే ఎప్పుడు చేసుకునేలా కాకుండా సరే అయితే ఈ రోజు KFC చేస్తానని చెప్పానమాట అండి. KFC చాలా మంది చేస్తున్నారు కానీ ఏంటంటే అది సౌండ్ కూడా, అది క్రిస్పీనెస్ సౌండ్ కూడా ఏం పెట్టట్లేదు. నేను మీకు ఫస్ట్ లో చూపించినట్టుగా క్రిస్పీనెస్ సౌండ్ కూడా పెట్టానండి. సేమ్ ఇంకా మనం KFC లేదంటే క్రిస్పీ చికెన్ బయట తింటాం కదండి, సేమ్ అదే టేస్ట్ అదే స్ట్రక్చర్ సేమ్ అలానే వచ్చేలా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీని టేస్ట్ కూడా చూపిస్తానమాట అండి. చికెన్ KFC అయితే చాలా బాగుంది. మేము కూడా ఇంట్లో చేసుకుని మీకు చూపిద్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మీకు కూడా ఈరోజు వీడియో అయితే చేస్తున్నామండి. సో మేము క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి అయితే 3 వెరైటీస్ చేసుకుందామని తెచ్చుకున్నామండి. చికెన్ పాప్కార్న్, చికెన్ లెగ్ పీసెస్, అలాగే చికెన్ కొంచెం పెద్ద పీసెస్. ఈ 3 ఎందుకు తెచ్చుకున్నామంటే లాస్ట్లో వీరిద్దరి చేత ఛాలెంజ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పి అయితే ఈ 3 తెచ్చుకున్నాం అనమాట అండి. సో ఇప్పుడు మనం క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. అలాగే ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి లాస్ట్ వరకు చూడమని చెప్పను, ఈ వీడియోకి మాత్రం పర్టికులర్గా చెప్తాను. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే దీనికి ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట అండి, మళ్ళీ లోపల వరకు వెళ్ళాలి కదా మనకి మసాలా. సో అలాగే నేను ఇంత కాన్ఫిడెంట్గా సేమ్ KFC స్టైల్ క్రంచీ అలాగే జ్యూసీగా ఫ్రైడ్ చికెన్ ఎందుకు వస్తుందని చెప్తున్నాను అనుకుంటున్నారండి. నేనైతే ఇందులోకి గుడ్ ఫుడ్స్ వాళ్ళి ఫ్రైడ్ చికెన్ స్పైస్ మిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అండి. ఇది యూజ్ చేయడం వల్ల సేమ్ మనకి KFC స్టైల్లోనే అయితే వచ్చేస్తుందండి. నేను ఇది ప్రమోషన్ కింద అయితే చెప్పట్లేదండి, మిగిలిన అయితే ప్రమోషన్లు చెప్తాను. కానీ ఇదైతే మేము ఇంట్లో యూజ్ చేసి టేస్ట్ కూడా చాలా బాగుంది, స్ట్రక్చర్ కూడా సేమ్ అలానే వచ్చింది కాబట్టి నేను మీకు అయితే చెప్తున్నానండి ఇది. అలాగే ఇది ఏంటంటే అండి, మనం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట KFC లేదంటే బయట ఎక్కడైనా ఫ్రైడ్ చికెన్ కొనుక్కున్నామంటే మనకి ప్రైస్ చాలా ఎక్కువ అయిపోద్దండి. అలాగే ఎక్కువ డబ్బులు పెట్టుకున్నా ఎక్కువ అయితే రావు కదండి, తక్కువ వస్తాయి. ఇదైతే ప్రైస్ అయితే మనకి చాలా తక్కువ అనమాట అండి, చాలా తక్కువకే మనం ఇంట్లో బాగా చేసుకోవచ్చు. అలాగే బయట కొనుక్కున్నవి ఏంటి అంటే మనకి వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఏ మసాలాలు వాడతారో తెలియదు, అలాగే ఫ్రెష్ చికెన్ యూజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. మనం అన్నీ భయపడుతూ చేసుకోవాలి, తినాలి. ఇదైతే మనం ఇంట్లోనే ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే మనం చాలా హ్యాపీగా అయితే తినేయచ్చు అనమాట అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీళ్ళ నెంబరు అదే అయితే ఇక్కడ వేస్తున్నాను. సో నేను ఫస్ట్ అయితే మ్యారినేషన్ అయితే చేయడానికి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట అండి. మనకి ఇదైతే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా మ్యాగీ చేసినంత ఈజీగా అయితే చేసేయచ్చు అనమాట అండి. మ్యారినేషన్ అంటే ఏదైనా సరే మ్యారినేషన్కి అయితే టైం పడుతుంది కదండి. మనకి ఇందులో అయితే 3 ప్యాకెట్స్ ఇస్తారండి, ఒకటి బ్రెడ్డింగ్ ఒకటి, ఇంకొకటి మ్యారినేషన్ ఒకటి, ఇంకొకటి పెరి ఇస్తారండి. ఇది మనం ఫైనల్గా వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేసుకోవాలన్నమాట అండి. ఫస్ట్ ఒక దానికి అంటే మనకి ఈ ఒక్క ప్యాకెట్ 1/2 kg చికెన్కి అయితే సరిపోతుంది అనమాట అండి. ఒక్క ప్యాకెట్ 1/2 kg చికెన్కి మనం మ్యారినేట్ చేసుకోవడానికి బ్రెడ్డింగ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది అనమాట అండి. సో ఈ 3 1/2 kg అనమాట. సో ఒక దాంట్లో అయితే ఈ ప్యాకెట్ సరిపోతుంది అనమాట. కట్ చేయి.
ఇప్పుడు దీన్ని మధుచేత మ్యారినేషన్ చేపిస్తానండి. అసలు అమ్మ ఏ తినగడికి తింటావో తినేటప్పుడు తింటాం, ఇలా ఉన్నప్పుడు చూసారండి. తిన్నప్పుడు మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటది. తినమంటే తింటాం. సో ఫస్ట్ మ్యారినేషన్ పౌడర్ మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇది 1/2 kgకి సరిపోతుంది, మొత్తం వేసేసుకోవచ్చు. అమ్మో స్మెల్కే టెంప్ట్ అవుతుందంట. ఇది మనం 1/2 kgకి వేసుకోవచ్చు అండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో మ్యారినేషన్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ మనకి ప్రతిసారి ఒకసారి ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఇంకొకసారి వేసుకోం, ఒకసారి మసాలాలు కరెక్ట్గా వేసుకుంటే ఇంకొకసారి మసాలాలు కరెక్ట్గా వేసుకోలేం. అలాగే ప్రతిసారి ఎక్కువ అవుతాయి లేదంటే తక్కువ అవుతాయి. వాటి వల్ల కూడా టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుందండి మనకి. మనం చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట అండి. సో వీళ్ళు ఇచ్చింది అయితే డైరెక్ట్ ఇలా వేసుకుంటే మనకి కొంచెం కూడా డిఫరెంట్ అయితే రాదనమాట అండి. ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది, తీసుకురా. ఇందులో ఒక 5 ml వరకు చిల్డ్ వాటర్ అయితే వేసుకుని కలిపేసుకోవడం అంతే అండి. మ్యారినేషన్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2-3 hours అయితే మ్యారినేషన్ చేసేయాలండి. ఈ రెండు కూడా సేమ్ ప్రాసెస్. నేనైతే మ్యారినేషన్ చేసి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి. అప్పటి వరకు మేము ఇద్దరం ఆడుకుంటాం. కలర్లో లేవు. సో 3 కలిపి నేను అసలు పని ఏం చేయలేదు అనమాట అండి. ఇప్పుడు ముఖ్యమైన పని అయితే మధు చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడుతుంది అనమాట అండి. మ్యారినేషన్ కి వెరీ ఇంపార్టెంట్ మ్యారినేషన్ కదండి. ఒక గిన్నె మళ్ళీ ఒక గిన్నెకి వస్తావా? మరి ఇప్పుడు నేను అందచ్చు మరి 2 చేతులతో మధుకో చేయగల ఉంది. దూరిపోక అందులోకి, లేకపోతే నువ్వు కూడా సరిపోతుంది ఫ్రిడ్జ్ తీసుకుని అలా కూర్చుంటే చాలు. ట్రై చేద్దాం సరే తినా. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టయితే 2 hours అయిపోయింది అనమాట అండి. అలాగే ఇన్ని ఐస్ చేయమంటే అన్ని నాకు డబల్ పనులు చేసినట్టు, అదే ఐస్ వాటర్ పెట్టమని అనమాట అండి. ఫ్రిడ్జ్ లోని డబల్ పని చేసినట్టు ఇందులో పెట్టారనమాట. మళ్ళీ ఇందులోకి మార్చుకున్నదేమో గడ్డ కట్టేసిందండి. బాటిల్లో పెడితే కొంచెం అలా ఉందును. సో ఇప్పుడు ఐస్ వాటర్ కూడా మనకి చాలా ముఖ్యమండి KFCలో అయితే. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేను 1/2 kg చికెన్కి 1/4 kg మైదా అయితే తీసుకున్నానండి. 1/4 kg మైదా అయితే మనకు సరిపోతుంది. ఇందులో మళ్ళీ మనం బ్రెడ్డింగ్ పౌడర్ అయితే కలుపుకుంటాం కదండి. సో కాబట్టి మనకు 1/4 kg సరిపోతుంది. అంటే ఇందాక 3 ప్యాకెట్స్ ఇచ్చారు కదండి, అందులో బ్రెడ్డింగ్ పౌడర్ అది. ఈ పౌడర్ ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే అండి. అక్కడ ఒకసారి మా మధుని చూపించమ్మా ఎంత పని చేస్తుందో నాకు. అంటే ఆయిల్ స్టవ్ పైన వచ్చానండి, ఆ ప్యాకెట్లో ఇంకా ఉందట, కారుస్తుంది అందులోనే. సో బ్రెడ్డింగ్ పౌడర్ అయితే సేమ్ ఆ కలర్లోనే ఉంటుందండి. కొంచెం రెండు డిఫరెన్స్ తెలియట్లేదు చూసారా. ఇది మొత్తం మైదా అంతా కలిసేటట్టు మిక్స్ చేయాలన్నమాట అండి. లైట్ ఎల్లో కలర్లో ఉన్నా చాలా చిన్న డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 3 ఉంటే జస్ట్ మనకు 5 minutesలోనే చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసింది ఉంది కదా, ఇది మనం తీసుకుని ఇందులో పెట్టి మైదా అంతా వేసి మొత్తం దీనికి గట్టిగా అయ్యేటట్టు అయితే మనం మసాజ్ చేసుకుంటూ ఇది మొత్తం అయ్యేటట్టు ఇలా చేస్తూ ఉండాలన్నమాట అండి. ఇలా ఒక 10 seconds వరకు ఇలా గట్టిగా దీనికి మైదా అంతా పట్టేలా చేస్తూ ఉండాలి. ఇలా మైదా అంతా దీనికి పట్టేసిన తర్వాత మనం ఐస్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఇదైతే ఖచ్చితంగా మనం ఐస్ వాటర్లోనే చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఒక గరిటె తీసుకుని ఇందులో పెట్టి దీంట్లో డిప్ చేసి ఒక 2 seconds అయితే ఇలా ఉంచాలి. 2 seconds ఉంచిన తర్వాత మళ్ళీ ఇది మనం తీసేసుకుని మళ్ళీ మైదాలో పెట్టుకుని మళ్ళీ మైదా ఉంది కదండి, మనకి మైదా అంతా వేసుకుని మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలానే చేసుకోవాలండి. ఇలా చేసుకుని మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అంటే అందరూ ఏం చేస్తారంటే అన్నీ చేసేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకుందాము అనుకుంటారు, కానీ అలా చేయకూడదండి. దీనికి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా మనకి ఒకేసారి అయిపోతాయి అన్నమాట అండి. సో ఇలా మొత్తం చూసారా గట్టిగా మొత్తం మైదా అంతా పట్టించి ఒకసారి ఇలా మొత్తం పైన ఉన్న ఎక్సెస్ మైదా అంతా ఇలా దులిపేయాలండి. దులిపేస్తే మనకి ఇలా ఫ్లేక్స్ అన్నీ అయితే రెడీ అవుతాయి. చూసారా మనకి ఇక్కడే రెడీ అవుతున్నాయి. ఇలా మొత్తం దులిపేసి ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి అందులో వేసేసుకోవడమే అండి, ఫ్రై చేయాలి. సో చూసారా ఇప్పుడే ఫ్లేక్స్ అయితే కనిపిస్తున్నాయండి. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనుకుంటాము, కానీ కాదండి, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తయారు చేసుకుందాము. ఇది చూసారంటే మీకు ఇక్కడే తెలుస్తూ ఉంటుంది. ఒకసారి చూపించు.
ఇదిగోండి ఫ్లేక్స్ అయితే పైకి వచ్చాయన్నమాట, చూసారా క్రిస్పీగా. పెడతాను. చూసారా చూడడానికి కూడా ఎంత పర్ఫెక్ట్గా సేమ్ యాస్టీజ్ వచ్చిందో, తినడానికి కూడా సేమ్ మనకైతే అలానే ఉంటుందండి. ఇంత ఈజీగా మనం అయితే ఇంట్లోనే చేసుకుని మనం ఫ్రైడ్ చికెన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండి. సరిపోద్ది. లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడైతే నేను చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక నేను లెగ్ పీసెస్ అయితే ఎలా చేశానో ఇది కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది చేస్తారనమాట. దీంట్లో హాఫ్ చికెన్ తీసుకుని లెగ్ పీసెస్ మీద పాప్కార్న్ ఈజీ అండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే గుంపుగా ఒకేసారి వేసుకుని ఒక 2 టైమ్స్లో అయిపోద్ది అనమాట అండి. సో ఇప్పుడు అటుకెళ్ళి ఫ్రై చేసుకోవచ్చు అండి. అలాగే ఈ పౌడర్తో ఓన్లీ మనం లెగ్ పీసెసే కాదండి, పాప్కార్న్, ఇంకా మనకి బర్గర్లోకి చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్, ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట అండి. సౌండ్ సో జ్యూసీగా క్రంచీయెస్ట్గా మా చికెన్ లెగ్ పీసెస్, పాప్కార్న్, ఇక్కడేమో స్ట్రిప్స్, ఇన్ని రకాలైతే చేసుకున్నాం అనమాట అండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. కావాలంటే ఒక తింటాను, సౌండ్ కూడా చూడండి. మీకు సౌండ్ కూడా వినే ఉంటారు. నిజంగా చాలా క్రిస్పీగా వచ్చింది. మీకు కూడా ఇలాంటి పాప్కార్న్ కావాలి అంటే ఖచ్చితంగా గుడ్ ఫుడ్స్ వాళ్ళవి ఇది కొనుక్కోండి. మీకు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను. ప్యాకెట్ కూడా జస్ట్ 150 రూపీస్ అనమాట. దీంతో మనం ½ కేజీ చికెన్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు వెళ్ళి వీళ్ళిద్దరూ చాలా మొదలు పెడతారు. ఇది పెరి చికెన్ చాలవా? సో అప్పుడైతే నేను కూడా టేస్ట్ అయితే చేయబోతున్నానండి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోయారు? విడి తీయింది ఎవడా? ఇప్పుడు తెస్తుంది ఎవరో వాళ్ళే. ఏం కాదండి, హేమంత్ ఇప్పుడే వచ్చాడండి. పాప మా ఆయన తీశారు. సౌండ్ గట్టి తిని కరకరలాడుతుంది. కరకరలాడుతుంది మరి. ఇంకా చాలా బాగుందండి. నిజంగా KFC లాగా ఉంది ఇది. విరిపినా కూడా ఇదిగోండి సౌండ్. ఈ పైన ఫ్లేక్స్ బాగుంది, చాలా బాగా వచ్చింది. హేమంత్కి వెనకాల కెమెరా వెనకాల నోరు ఊరిపోతుంది. ఎలా ఉంది? బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తానండి. నువ్వు చేస్తావు అందాక ఆల్రెడీ. నిజంగా KFC లాగా ఉందండి. దానికన్నా కూడా ఇంకా నచ్చింది నాకు చెప్పాలంటేనే. ఎందుకంటే మనం ఇంట్లో మంచి ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ ఆయిల్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి అండి. సో ఇదైతే మేము గుడ్ ఫుడ్స్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి. మనం దీంతో ఓన్లీ ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు. బర్గర్లో చికెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది మనం ఆర్డర్ పెట్టుకుంటే 5 డేస్లోనే మనకైతే వచ్చేస్తుంది. దీని ప్రైస్ కూడా జస్ట్ 150 రూపీస్ అనమాట అండి. 150 రూపీస్కి మనం ½ కేజీ చికెన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ సౌండ్ కూడా మీరు చూసారు, క్రిస్పీనెస్